యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము. యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలుములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు. నేను మీకు దేవుడనై ఉందును. అందరి మాట నాతో చెప్పండి. మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. ప్రియులారా, ఇక్కడ దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. ఆమేన్. దేవుని ఉద్దేశం ఏంటంటే, మనమందరం కూడా ఆయన జనులుగా ఉండాలి. ఆయన మనకి దేవుడై ఉండాలి. ఏమై ఉండాలి? దేవుడై ఉండాలి. దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడునై ఉంటాను. ఆమేన్. ఎప్పుడు ఆయన మనకి, ఎప్పుడు మనం ఆయనకి జనులై ఉందుము, ఎప్పుడు ఆయన మనకి దేవుడై ఉంటాడు. ఈ రోజున చాలామంది అనుకుంటారు, మేము మందిరానికి వెళ్తున్నాం కదా, ఆరాధనలో పాల్గొంటున్నాం కదా, క్రైస్తవ పేర్లు పెట్టుకున్నాం కదా, మా అందరికీ ఆయనే దేవుడు, మా అందరికీ ఆయనే దేవుడు, మేమందరం కూడా క్రైస్తవులం. ఏంటంట? చెప్పండి. క్రైస్తవులని భ్రమలో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటి అంటే, అందరూ ఆయన జనులు అవరు. అందరూ ఆయన జనులు అవరు. అందరూ కూడా, అందరికీ ఆయన దేవుడై ఉండడు. ఎవరికి దేవుడై ఉంటాడో తెలుసా? ఎవరు ఆయన జనులై ఉంటారో తెలుసా? ఇక్కడ స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. చూడండి, మీరు నా వాక్యముని విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉంటారు. నేను మీకు దేవుడునయ్యుందును. అందరికీ కాదు. ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న అందరికీ సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, కానీ అందరినీ నా జనులని ఆయన పిలవడం. అందరినీ నా జనులని ఆయన పిలవడం. అందరికీ నేను దేవుడై ఉంటానని ఆయన ఒప్పుకోడు. అందరికీ దేవుడై ఉంటానని నేను ఒప్పుకోడు, ఆయన ఒప్పుకోడు. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో
11వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. 13వ వచనం కాడి నుంచి చూద్దాం. వీరందరూ ఆ, ఆ వాగ్దానంలో ఫలము వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి ఉమ్. వందనము చేసి ఉమ్. తాము భూమి మీద 16వ వచనం చదువుదామమ్మా. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎవరిని గురించి దేవుడు వారి దేవుడిని అనిపించుకోవటానికి సిగ్గుపడడు? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఇర్మియా గ్రంథంలో, మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడినై ఉందును అంటున్నాడు. అందరూ కాదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి అంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని విని మీకు ఆజ్ఞాపించిన విధులను బట్టి, దేవుడు ఆజ్ఞాపించిన విధులను బట్టి ఏం చేయాలి? ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు జనులై ఉంటారు. వినేవాళ్ళందరూ దేవుని జనులు కాదు, వినువారందరూ దేవుని జనులు కాదు, మందిరానికి వచ్చిన వారందరూ దేవుని జనులు కాదు. క్రైస్తవ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన అందరూ దేవుని జనులు కాదు. భ్రమపడమోకండి, భ్రమలో ఉండమోకండి. మందిరానికి వెళ్తున్నాను కదా, నేను మేము క్రైస్తవులమని అనుకోమాకండి. ప్రభువే స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? మీరు నాకు జనులై ఉండాలంటే మీరు వింటున్న వాక్యమును, ఆ వాక్యపు విధులను అనుసరించి, ఏమని చెప్తున్నాడు? మీరు విన్న వాక్యమును, నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులను అనుసరించటాన్ని బట్టి మీరు నాకేమై ఉంటారో తెలుసా? జనులై ఉంటారు. దేవుని వాక్య నిబంధన వాక్యములను ఎవరైతే అనుసరిస్తారో, దేవుని వాక్యాన్ని విని ఆయన విధులను అనుసరించి నడుచుకుంటారో వారు మాత్రమే ఆయన జనులు. మేము ఆరాధనలో పాల్గొన్నాం కదండి, పాటలు పాడాం కదండి, పరిచర్య చేసాం కదండి, వాక్యాన్ని విన్నాం కదండి అంటే ప్రభు అంటాడు, నువ్వెవరివో నాకు తెలియదు. మరి నీ జనాంగంగా, ఆయన జనాంగంగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యపు విధులను అనుసరించాలి. ఏం చేయాలి? ఆ విధులను అనుసరించాలి. అనుసరించకుండా వినివాడుగా ఉంటే నువ్వు మోసపోతున్నావు. సిస్టర్, నువ్వు ఆయన జనాంగంగా ఉండలేవు. ప్రభువే చెప్తున్నాడు స్పష్టంగా, ఎవరు నా జనులు అయ్యి ఉంటారా అంటే, నా వాక్యాన్ని విని నా వాక్యములో ఉన్న విధుల ప్రకారం అనుసరించి నడుచుకునేవారు. ఎవరండి? దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. వారే దేవునికి జనులై ఉంటారు. నా జనులై ఉంటారు అంటున్నారు. చాలామంది బోధకులు ఏమని చెప్తున్నారు తెలుసా? మా ఆరాధనకి రండి చాలు, వస్తే సరిపోదు. మోసపు బోధలు వింటున్నారు, మోసపోతున్నారు ప్రజలు. ఈ రోజున
ప్రభు చెప్పే మాట ఏంటి అంటే, నువ్వు ఏ వాక్యాన్ని వింటున్నావో ఆ వాక్యపు విధుల ప్రకారం నువ్వు అనుసరించి నడిచినప్పుడే ఆయన జనులుగా మీరు పిలువబడతారు. ఆయన జనులుగా పిలువబడతారు. అందరు కాదు, అందరు కాదు, అందరు కాదు. యేసుపాదాలని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు. ఆయన జనాంగంలో నువ్వు ఉన్నావని నేను చెప్పలేను. మరియమ్మ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవురాలు కాదు, కాదు. సంఘంలో సభ్యత్వం కొరకు ఒకవేళ నువ్వు జాయిన్ అవ్వచ్చు, కానీ నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరు నా వాక్యాన్ని విని ఆ విధులను అనుసరించి నడుచుకుంటారో వారే నా జనులు. ఆమేన్. వారే నా జనులు. వారికి నేనేమై ఉంటానో తెలుసా? దేవుడినై ఉంటా. ఏమై ఉంటాడట? అందరికీ దేవుడు కాదు. మీరందరూ దేవుడా 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 అంటే ఆయన అంటాడు, మిమ్మల్ని గురించి నేను సిగ్గుపడుతున్నా. ఏమంటాడు? మిమ్మల్ని గురించి నేను సిగ్గుపడుతున్నా. అలా పిలవమాకండి. ఏమంటారు? చెప్పండి. అట్లా పిలవమాకమ్మా, అలా పిలవమాకో. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని వాక్యానుసారంగా నడవకుండా, దేవుని విధుల ప్రకారం నువ్వు అనుసరించకుండా, యేసయ్య మా దేవుడు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను సిగ్గుపడుతున్నానమ్మా. ఏమంటాడు? నేను చెప్పండి, సిగ్గుపడతాను. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించిన సాక్ష్యం ఏంటో తెలుసా? వారి దేవుడని అనిపించుకోవటానికి నేను సిగ్గుపడను. ఏమంటున్నాడండి? వారి దేవుడని అనిపించుకోవటానికి నేను సిగ్గుపడను. ఎందుకు దేవుడు వారి దేవుడిని అనిపించుకోవటానికి సిగ్గుపడలేదో తెలుసా? వారు దేవుని మాట ప్రకారం, ఎవరి మాట ప్రకారం? సొంత ఆలోచనల ప్రకారం నడవలా, సొంత ఉద్దేశాల ప్రకారం నడవలా, లేకపోతే మనుషులు బోధించినటువంటి ఆ మాటలు, ఆ బోధల ప్రకారం వారు నడవలా. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారం వారు నడుచుకున్నారు. కాబట్టి వారు ఎలా నడిచారో తెలుసా? భూమి మీద మేము పరదేశులము, యాత్రికులమని వారు భూమి మీద ఎలా ఉన్నారో తెలుసా? మేము యాత్రికులము, భూమి మీదకి మేము పరదేశులుగా వచ్చాము, మేము యాత్రికులుగా వచ్చాము. ఈ యాత్ర ముగించుకుని ఇదిగో మరలా మా సొంత దేశానికి మేము వెళతామని వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారి వచ్చిన దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో ఎలా బ్రతికారో తెలుసా? గుడారాల్లో బ్రతికారట. ఎలా బ్రతికారు చెప్పండి? గుడార జీవితాన్ని వారు జీవించిన వారుగా ఉన్నారండి. ఈ లోకంలో ఎలా బ్రతికారో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికారండి. దేవుని మాట ప్రకారం వారు నడుచుకున్న వారుగా ఉన్నారు. అందుకే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నన్ను అనిపించుకోవటానికి ఆయన సిగ్గుపడలా. ఏమవలేదు? మరి ఈ రోజున అబ్రహాము ఉన్న స్థానంలో నీ పేరు పెట్టుకో, ఇస్సాకు ఉన్న స్థానంలో నీ పేరు పెట్టుకో. సుశీలక్క ఉపవాస ప్రార్థనలన్నిటికీ ఎగ్గొడుతున్నావు. నీ పేరు పెట్టుకో. అక్కడ యాకోబు స్థానంలో నీ పేరు పెట్టుకో తమ్ముడు. నీ పేరు పెట్టుకో తమ్ముడు. అప్పుడు నిన్ను చూసి ఏమంటాడు? నేను వీళ్ళ దేవుణ్ణి అనిపించుకోవటానికి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుణ్ణి అనిపించుకోవటానికి ఆయన సిగ్గుపడలేదని హెబ్రీ పత్రిక చెబుతుంది. అదే స్థానంలో నీ పేరు పెడితే ఏమంటాడు దేవుడు తెలుసా? వీడి దేవుణ్ణి అనిపించుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా. ఏమంటాడండి? సిగ్గుపడుతున్నా. వాక్యాన్ని వింటాడు కానీ వాక్యానుసారంగా నడవడా? వాక్యాన్ని వింటాడు కానీ వాక్యపు విధుల చొప్పున నడవడో? క్రైస్తవుడని చెప్పుకుంటాడు కానీ క్రీస్తుని కలిగిన జీవితం లేదు. క్రైస్తవుడని చెప్పుకుంటున్నాను కానీ దైవ భయము గుండెల్లో లేదు. ఈ రోజున దేవుని పిల్లలుగా
చాలామంది భ్రమపడిపోతున్నారు. మేము మందిరానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మందిరానికి వెళ్తున్నాం. రా తమ్ముడా, తప్పు లేదు, నువ్వు రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని వినాలి. విని ఆ వాక్యపు విధుల చొప్పున నువ్వు అనుసరించాలి. అనుసరించినప్పుడే ఆయన నిన్ను తన జనాంగంగా, తన బిడ్డగా, తన యొక్క సొత్తుగా ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే నువ్వు మందిరానికి వచ్చి అయ్యా నేను మందిరానికి వచ్చాను కంటే, అమ్మ నువ్వెవరో నాకు తెలియదమ్మా అంటాడు. ఏమంటాడు? అయ్యా నీ మందిరంలో నేను పాటలు పాడాను, నువ్వెవరో నాకు తెలియదు తల్లి, నన్ను ఎందుకు విసిగిస్తున్నావు అంటాడు. అయ్యా నేను పరిచర్య చేసిన మ్యాట్లేసింది నేను, బాబు నువ్వెవరో నాకు తెలియదా? అయ్యా అయ్యగారు పరిచర్య చేసింది నేనే, నాకు తెలియదమ్మా. దేవుడేమంటాడు? నాకు తెలియదమ్మా. ఎందుకు? వాక్యానుసారమైన నడవడిక నీలో లేదా? వాక్యపు విధుల చొప్పున నడిచిన అనుభవం లేదా? రోజున అందరికీ ఆయన దేవుడై ఉండడు. ఎవరికయ్యా అంటే కొన్ని మాటలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ప్రభువు నా హృదయంలో పెట్టినటువంటి తలంపులను మీ హృదయంలో పెడతాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. నా మందిరము వారికి 37:23 వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని ఏ అతిక్రమ క్రియలను వలన గాని వారిక మీదట తమను అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. అందరి మాట నాతో చెప్పండి. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారికి దేవుడనై ఉందును. ఎప్పుడు? అక్కడే పై వచనంలో అంటాడు, మానక పాపములు. అక్కడే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వారిని పవిత్రపరచెదను. మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. ఏం చేస్తాడట? ఎవరిని దేవుడు తన జనులుగా ఒప్పుకుంటాడయ్యా అంటే, రక్షణ పొంది పాపములకు ప్రాయశ్చిత్తము కలిగిన వారిని, రక్షణ పొంది తమ పాపములను క్రీస్తు రక్తము చేత శుద్ధి చేసుకున్న వారిని. ఎవరిని? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, పవిత్రపరచబడిన వారు. ఎవరండి? చెప్పండి. పవిత్రపరిచేదనం. ఎవరైతే పవిత్రపరచబడతారో, ఎవరైతే రక్షించబడతారో వారిని మాత్రమే నా జనులు అని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అందరినీ చేయడు. పాపం చేసేవాడిని, అడ్డగోలుగా తిరిగేవాడిని, అక్రమం చేసేవారిని, దోసుకునేవారిని, దొంగలను, వ్యభిచారులను ఆయన నా జనులని పిలవడో. నువ్వు మందిరానికి వస్తూ అక్రమం చేస్తూ, దేవుని మందిరానికి వస్తూ బూతులాడుతూ, దేవుని మందిరానికి వస్తూ అపవిత్రమైన క్రియలు చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు తన జనులుగా యాక్సెప్ట్ చేయడు. ఎవరిని యాక్సెప్ట్ చేస్తాడయ్య అంటే
ఆయన రక్తంతో కడగబడాలి. ఆమేన్ చెప్పండి. ఆయన రక్తంతో కడగబడాలి. ఎవరైతే యేసయ్య రక్తంతో కడుక్కుంటారో, తమ్మును తాము శుద్ధి చేసుకుంటారో, తమ్మును తాము పవిత్రపరుచుకుంటారో, వారిని మాత్రమే నా జనులు అని పిలుస్తాడు. వారికి మాత్రమే ఆయన దేవుడై ఉంటాడు. ఆమేన్. అందరికీ దేవుడు కాదండి. అందరికీ దేవుడు కాదా? అందరికీ దేవుడు కాదా? చాలా మంది అనుకుంటారు యేసయ్య మా దేవుడు. అమ్మ మేము కూడా యేసయ్యని నమ్ముకున్నాం. నమ్ముకుని ఏం చేస్తున్నావు? నమ్మి అందరిని నమ్మించి అమ్ముకుంటున్నావు. ఏం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావు. ఈ రోజున ప్రభు చెప్పే మాట ఏంటి అంటే, ఎవరు నాకు జనులై ఉంటారు, ఎవరికి నేను దేవుడినై ఉంటాను అంటే అని చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని విని ఆ విధుల ప్రకారం నడుచువారు. ఎవరండి? ఆ విధుల ప్రకారము నడిచిన వారిని నా జనులని, నేను వారికి దేవుడినై ఉంటానని ఆయన చెప్తున్నాడు. రెండవ మాట ఏంటో తెలుసా? ఎవరైతే రక్షింపబడి పవిత్రపరచబడతారో, ఎవరైతే రక్షింపబడి పవిత్రపరచబడతారో, పవిత్రత లేకుండా ప్రభుని చూడలేం. పవిత్రత లేకుండా మనం ఆయన జనులుగా ఉండలేం. ఈ రోజున చాలా మంది ఇదే భ్రమలో ఉన్నారు. మనం ఏం చేసినా పర్ల మందిరానికి వెళ్తే దేవుడు మనల్ని రక్షించేస్తాడు, దేవుడు మన ప్రార్థన ఆలకించేస్తాడు. నువ్వు తాగి తందనాలు ఆడితే దేవుడు నిన్ను తన కుమారుడిగా యాక్సెప్ట్ చేస్తాడా? నీ కుటుంబానికి ఆయన దేవుడై ఉంటాడా? నీకు దేవుడై ఉంటాడా? పొరపాటు చేస్తున్నావు. అందరికీ అనలా ప్రభు, అందరికీ అనలా. ఎవరైతే వాక్యం విని ఆ విధుల ప్రకారం నడుస్తారో వారు నాకు జనులై ఉంటారు, వారికి నేను దేవుడినై ఉంటా. రెండు, రక్షింపబడి పవిత్రపరచబడిన వారు. ఎవరండి? పవిత్రపరచబడిన వారు. ఎన్నటికి పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలం. ఎన్నటికి పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలం అండి. చాలా మంది క్రైస్తవులు ఇక్కడే భ్రమపడుతున్నారు. సేవకులు కూడా మోసం చేస్తున్నారు. నువ్వు మందిరానికి వస్తే ఏదో కానుకొచ్చేద్ది, నువ్వు మందిరానికి వస్తే ఏదో మీ ధనవంతుడైపోతాడని పాస్టర్ ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు ఎలా ఉన్నా పర్లేదు అని చెప్తున్నాడు. ఈ రోజున మీరు ఇచ్చే కానుకల కోసం నేను సేవ చేయట్లా. ఉన్న నలుగురు అయినా ఆయన పోలికగా మార్చబడాలి, ఆయన రాకడలో ఎత్తబడాలి, మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. ముడత మచ్చ కళంకము లేని మహిమ కలిగిన సంఘంగా ఉంటే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతారు. వేషధారణతో తమ్మును తామే మోసం చేసుకుంటూ, ఇతరులను మోసం చేస్తూ సంఘంలో ఉన్న వారిని దేవుడు తన పిల్లలుగా యాక్సెప్ట్ చేయడు. తాగుబోతుడే పెద్ద, వ్యభిచారే పెద్ద, ఊరిలో ఎవడైతే గదిమేసి బతుకుతాడో ఆడే పెద్ద. సంఘంలో నువ్వు ఉండవచ్చు కానీ ఆయన జనాంగంలో నువ్వు ఉండలేవు. ఆయన నీకు దేవుడై ఉండడు. ఆయన నీకు దేవుడై ఉండాలంటే నువ్వు రక్షింపబడాలి. ఆమేన్, ఆమేన్ అనరే. ఈ రోజున నువ్వు రక్షింపబడితేనే, నువ్వు పరిశుద్ధపరచబడితేనే రక్షింపబడాలి. పరిశుద్ధపరచబడాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం మొదట చదువుదాం, తర్వాత 7వ వచనాన్ని చదువుదాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన
మన క్షమించి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా పవిత్రులుగా చేయను. చేయును. ఆమేన్. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయను. పవిత్రులుగా చేయను. ఇప్పుడు 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము ఆ, మనమును వెలుగులో నడిచిన ఎడల ఆ, మనము అన్యోన్య సహవాసము గలవారమై ఆ, ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయను. ఎప్పుడండి? మొదట మన పాపములను ఒప్పుకోవాలి. 2, మనము వెలుగులో నడవాలి. ఎక్కడ? వెలుగులో నడవాలి. చీకట్లో నడవకూడదు. చీకటి కార్యాలు చేయకూడదు. వెలుగు సంబంధుల్లాగా వెలుగులో నడుస్తూ మనం ఏం చేయాలో తెలుసా? ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారు అయి ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రభు అయిన యేసు రక్తం చేత మిమ్మల్ని పవిత్రపరిచేవాడుగా ఉంటాడు. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన ఆయన మిమ్మల్ని పవిత్రపరుస్తాడని నేను చెప్పను. నీ పాపములను నువ్వు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నువ్వు పాపములను కప్పుకోకూడదు. నీ పాపాలని నువ్వు కప్పుకోకూడదు. కప్పుకుంటే నువ్వు పవిత్రుడు అవ్వలేవు. నీ పాపాలని కప్పుకుంటే నీవు పవిత్రురాలు అవ్వలేవు. నీ పాపాలని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనలను క్షమించి మన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. 2వది నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? వెలుగులో నడవాలి. ఎక్కడ? యేసయ్యను వెంబడిస్తున్న వారు చీకటి కార్యాలకు స్వస్తి చెప్పాలి. వెలుగులో నడవాలి. ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మనల్ని గురించి కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నాడు? ఆయన వెలుగని చెప్పాడు. మిమ్మల్ని కూడా ఏమన్నాడు తెలుసా? వెలుగై ఉన్నారు. మనలందరినీ ఆయన వెలుగై ఉన్నాడు అన్నాడు. ఆ వెలుగులో నడవాలి మనం. ఎక్కడ? వెలుగులో నడవాలి. ఈ రోజున చీకటిలో నడుస్తూ, చీకటి కార్యాలు చేస్తూ, చీకటిలో సింధులేస్తూ, చీకటిలో పాపం జరిగిస్తూ నేను క్రైస్తవుని అంటే కుదరదు. ప్రభు వాక్యం చెప్తున్న మాట, నువ్వు వెలుగులో నడుచుకుని ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. లోకంతో కాదు సహవాసం. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. మనం ఏం చేయాలో తెలుసా? లోక సహవాసాన్ని విడిచిపెట్టాలి. లోక సహవాసాన్ని విడిచిపెట్టి దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారుగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యేసయ్య రక్తం చేత నీ ప్రతి పాపముల నుండి నిన్ను పవిత్రులుగా చేస్తాడు. పవిత్రులైన వారే ఆయన జనులు. ఆమేన్. అందరు కాదండి, అందరు కాదు. మోసపోమోకండి. ఎవరు ఆయనకి జనులై ఉంటారయ్య అంటే, ఆయన ఎవరికి దేవుడై ఉంటాడయ్య అంటే ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే రక్షింపబడి పవిత్రపరచబడి ఉంటారో, పవిత్రపరచబడతారో అప్పుడు నేను వారికి అప్పుడు వారు నాకు జనులై ఉంటారు, వారికి నేను దేవుడనై ఉంటాను. ఎక్కడ ఆయన మోసం చేయలా బోధలో, ఎక్కడ ఆయన రాజీ పడలా, ముసుగువేలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు రక్షణ పొందాలి. ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఆయన రక్తంలో మీ పాపములను కడుక్కోవాలండి, కడుక్కోవాలి. మనం ఏం చేస్తామో తెలుసా? పాపం మనలోనే ఉంచేసుకుని మన పాపాన్ని మనం కప్పుకొని సంఘంలో సెలమణి అయిపోతూ ఉంటాం. పాపమే, సంఘం. ఒరే బాబు, నువ్వు సంఘానికి వచ్చిన ప్రయోజనం లేదు.
లేదా? నువ్వు పాపాన్ని విడిచిన రోజునే నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పాపం విడవనంత కాలం నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఎవ్వరు మోసం చేయట్లా, ఎవ్వరూ మోసం చేయట్లా, నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఆయన జనులుగా ఉండకుండా, ఆయన నీకు దేవుడిగా ఉండకుండా నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఇప్పుడైనా మీకు దండం పెట్టి చెప్తున్నా, మొదట మీరు రక్షణ పొందాలి. ఆమేన్ చెప్పండి. మీరు పవిత్రులు అవ్వాలి. మీరు పవిత్రులు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయన రక్తంతో మీ పాపమును ఒప్పుకొని ఆయన రక్తంతో మీరు కడగబడిన రోజున మీరు పవిత్రులు అవుతారు. అప్పుడే ఆయన అంటాడు, వారు నా జనులై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటాను. లేకపోతే ఏమంటాడు తెలుసా? బాబు, నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నాను నాయన. ఏమంటాడు? సిగ్గుపడుతున్నా. అమ్మా, నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నా. ఎందుకు? నీలో వాక్యానుసారమైన నడవడిక లేదా. రెండో, నీలో రక్షణ అనుభవం లేదు. మూడు, పవిత్రత నీలో లేదు. ఏం లేదండి? పవిత్రత నీలో లేదు. పవిత్రత లేనంత కాలం ప్రభు అంటాడు, ప్రభువా నువ్వు అను ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడా. పరలోకపు తండ్రి చిత్తాన్ని జరిగించువాడే పరలోక రాజ్యం చేరతాడే. ఆయన ముసుగు లేకుండా చెప్పేశాడండి, మొహమాటం లేకుండా చెప్పేశాడు. కానీ మనమే మోసం చేసుకుంటున్నాం. ప్రియులరా, ఈ రోజున మీతో చెప్తున్న మాట, ఆయన మనకి దేవుడై ఉండాలంటే, మనం ఆయనకు జనులై ఉండాలంటే, మన జీవితంలో ఉండవలసిన మొదటి లక్షణం వాక్యాన్ని విని ఆ విధుల ప్రకారం మనం నడిచిన వారుగా ఉండాలి. రెండు, మనము రక్షణ పొంది మనము పవిత్రపరచబడిన వారుగా ఉండాలి. ఆమేన్ చెప్పరే? పవిత్రపరచబడిన వారుగా ఉండాలి. ఈ పవిత్రత ఎలా వస్తుంది అంటే, నీ పాపమును ఒప్పుకొని యేసయ్య రక్తంతో నువ్వు కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్న రోజున నువ్వు పరిశుద్ధుడు అయి ఉంటావు. అప్పుడే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. నా జనాంగమని, నా జనులని, నా కుమార్తె అని, నా కుమారుడు అని ఆయన అప్పుడే యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు దాకా చేయడు. ఆయన నీకు దేవుడై ఉండాలంటే ఆయన చెప్పింది నువ్వు చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. చాలామంది ఏమంటారు తెలుసా? అయ్యగారు, నేను రాను కానీ కానికెచ్చి పంపిస్తానండి. ఏమెత్తారట చెప్పండి? అసలు మన యేసయ్య ఎలాంటి వాడో తెలుసా? మహిమైశ్వర్యం కలిగిన వాడు. ఏ ఐశ్వర్యం? మహిమైశ్వర్యం కలిగిన వాడు. ఆయన కృపలో మన ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు. నీవిచ్చే ఐశ్వర్యం ఆయనకి ఎందుకు ఉపయోగపడదు? ఆయన ఏమన్నా బీదవాడా? చెప్పండి, బీదవాడా? కానుక పంపిస్తానండి, నా కోసం ప్రార్థన చేయండి అంటే ప్రభు అంటాడు, నీ కానుక నాకు అవసరం లేదా. ఏమంటాడు? నీ కానుక నాకు అవసరం లేదా. చాలామంది అట్టికెళ్ళ పంపిస్తారు పండగలకి. అయ్యగారే దేవుడికి అట్టికెళ్ళ పంపిస్తున్నామండి. అయ్యగారే కేక్ పంపిస్తున్నామండి. అరే, నీ కేక్ ఎవడికి కావాలరా? నీ అట్టికెళ్ళ ఎవడికి కావాలి? దేవుడికి ఏమన్నా అవసరమా? భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు ఆయనవై ఉన్నాయి. ఆమేన్. ఆయనవై ఉన్నాయి. భూమి మీద సమస్తం ఆయనవే. కానీ నువ్వు ఇచ్చే కానికి ఎవరికి కావాలి? పాస్టర్కి కావాలి. ఎవరికి కావాలి? పాస్టర్కి కావాలి. ధనవంతుడు అవటానికి పాస్టర్కి కావాలి. నాకు అవసరంలా. ఆమేన్. నాకు అవసరంలా. నాకు కావాల్సింది నువ్వు. ఆమేన్. నా దేవునికి కావాల్సింది నువ్వు. నీ హృదయం కావాలి. నీ హృదయం కావాలి. చాలామంది ఏం చేస్తారో తెలుసా? మేము కానికిస్తున్నామండి. ఏమేస్తున్నాడట? దేవునికి ఏమన్నా తక్కువైందా?
సత్యబాబు నీకులాగా సీటీ కట్టుకోవడానికి ఆయన ఒక 100 రూపాయలు తక్కువైనాయా? ఆయన మహిమైశ్వర్యం కలిగినవాడు. ఏం కలిగినవాడు? మహిమైశ్వర్యం కలిగినవాడు. ఆ సంగతి చాలామందికి తెలియదు. ఏమంటారో తెలుసా? కానుక పంపిస్తున్నాం అయ్యగారు, ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు కానుక పంపించినా దేవుడు యాక్సెప్ట్ చేయడు. నేను యాక్సెప్ట్ చేసిన దేవుడు యాక్సెప్ట్ చేయడు. అవి నా కోసం ఉపయోగపడతాయి కానీ నీకు మాత్రం ఎందుకు ఉపయోగపడవు? అది మాత్రం స్పష్టం. ఆమేన్. అది మాత్రం స్పష్టం. దేవునికి కావాల్సింది నీ హృదయం. దేవునికి కావాల్సింది నీ హృదయం. నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు పవిత్రుడు అవ్వాలి, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అదే కోరుకునేది దేవుడు. అదే, ఇంకేం కోరుకుంటా. నువ్వు దశమ భాగం ఎందుకు ఇవ్వాలంటే కృతజ్ఞత కలిగి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నా దేవుని కంటే ఈ ధనం నాకు ఎక్కువ కాదు అని నిరూపించడానికి నువ్వు దశమ భాగం ఇవ్వాలి. అంతేగాని నేనైతే ఇమ్మని డిమాండ్ చేయను. ఎవరిని మీరు ఎందుకు ఇవ్వట్లేదని ఎవరిని అడగనా. ఎందుకో తెలుసా? పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన ఇస్తాడే. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి అంటే ఆయన జనులుగా మనం ఉండటానికి, ఆయన మనకి దేవుడై ఉండటానికి మొదట వాక్యానుసారంగా బ్రతకాలి. 2, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంతో మనం కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకో మాట చెప్తా, వింటారా? చూడండి, నా సొంత మాటలు కాదు, ప్రభువే రోషం కలిగిన దేవుడు చెప్పిన మాటలు. ఎగిస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్యన అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు అడవిలో నిర్భయముగా పండుకొన్నట్లు నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షమును కురియును. ఆమేన్. మళ్ళీ 24వ వచనాన్ని చదువుదాం. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్యన అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఇక్కడ దావీదు ఎవరో అమ్మా? ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్యన అధిపతిగా ఉన్నాడు. ఇంకా మీకు అర్థమవుతానికి 23వ వచనం చదువుదాం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించిని. అతడు వాటికి కాపరిగా ఉండును, వాటిని మేపును. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, ఒక రక్షణ పొందిన విశ్వాసికి, ఒక బాప్తిసం తీసుకున్న విశ్వాసికి, పరిశుద్ధత కలిగి జీవిస్తున్న ఒక విశ్వాసికి ఎవరుండాలో తెలుసా? కాపరి ఉండాలి. ఎవరుండాలి? కాపరి ఉండాలి. ఏక మందకైతే కాపరి ఉంటాడో, ఏ మందకైతే కాపరి ఉంటాడో
వారికి దేవుడు ఏమై ఉంటాడో తెలుసా? దేవుడై ఉంటాడు. ఆమేన్. దేవుడు అన్నాడు ఇక్కడ, మందను చెప్తున్నాడు. ఏమంటున్నాడు పై వచనంలో? నా గొర్రెలు ఇంకా దోపుడు కాకుండా గొర్రెకును మధ్యన తీర్పు తీర్చి వాటిని నేను రక్షించేదను. ఆమేన్. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా గొర్రెలు అంటున్నాడు. ఎవరో ఆయన గొర్రెలు? చెప్పాలి. యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏమంటాడండి? గొర్రెలకు నేను మంచి కాపరిని. ఏమంటాడు? మంచి కాపరి. గొర్రెలకు ఏముండాలి చెప్పలే అమ్మా? నీకితా ఇడిచుడు ఏముండాలి? కాపరి ఉండాలి. ఎవరు ఉండాలి? మరి నీ కాపరి ఉన్నాడా? నీ కాపరి ఉన్నాడా? కాపరి ఉన్నాడా? మాట్లాడండి. ఉన్నాడా? ఎవరు నీ కాపరి? మొదట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. 2 నీ దైవజనుడు. ఎవరో? నీ దైవజనుడు. కొంతమందికి కాపర్లు అవసరంలా. ఏమవసరంలా? మాకు అయ్యగారు అవసరంలా. నీకు నేను కానీ దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? చెప్పండి. క్రొత్త నిబంధనలో అపుస్తులను, ప్రవక్తలను, కాపరులను, ఎవరిని? కాపరులను, సువార్తికులను, ఇంకెవరిని? ఉపదేశకులను పెట్టాడు. ఎంతమంది? 5గురిని ఇచ్చాడు. సంఘాన్ని పరిశుద్ధపరచడానికి. ఏం పరచడానికి? పరిశుద్ధపరచడానికి సంఘానికి, క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఎంతమందిని ఇచ్చాడు తెలుసా? 5 మినిస్ట్రీని ఇచ్చాడు. ప్రవక్తలు, చెప్పండి, అపోస్తులు, ఉపదేశకులు, కాపరులు, సువార్తికులు. ఎంతమంది? 5గురిని ఇచ్చాడు. ఈ 5గురు ఎందుకో తెలుసా? సంఘమును పరిశుద్ధపరచడానికి. ఏం చేయడానికి? పరిశుద్ధపరచడానికి. ఆయన ఎదుట ముడత, మచ్చ, కళంకము లేని మహిమ కలిగిన సంఘంగా వాక్యం చేత వారిని ఉదక స్నానం చేయించటానికి. మరి ఈ రోజున కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? కాపరి లేని జనుల్లాగా ఉంటారు. ఎవరో? ఎవరైతే వాళ్ళే. ఊళ్ళోకి ఎవరైనా వచ్చారనుకోండి, ఆయన కాపరి తలప్ప చెప్పేస్తారు. ఏమప్ప చెప్పేస్తారు? తలప్ప చెప్పేస్తారు. అక్కడ అద్భుతాలు జరుగుతుంటే పరిగెట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే పరిగెట్టుకుంటా వెళ్ళిపోతారు. ఇంకేం చేస్తారు తెలుసా? కాపర అవసరం వీళ్ళకి. కాపర అవసరంలా. మేము ప్రార్థన చేసుకుంటాం. సౌలు కూడా అదే చేశాడు. హిజ్కియా అదే చేశాడు. మనసును గర్వించి ఏం చేశాడు? తనే బలర్పించాలని ప్రయత్నం చేశాడట. ఒకప్పుడు యథార్థంగా ఉన్నవాడే. అన్ని విషయంలో దేవుడు వర్ధిల్ల చేసిన దేవుడే. ఆయన సర్వ ప్రయత్నాల్లో కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? సఫలమైన వాడే. ఎప్పుడైతే మనసులో గర్వం వచ్చిందో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ సఫలం వల్ల పోయి విఫలం చేశాడు. ఏం చేశాడు? విఫలం చేశాడు. సంఘానికి ఎవరు ఉండాలో తెలుసా? కాపరి ఉండాలి. ఏం చేయాలి? గొర్రెలు ఏం చేయాలి? కాపరిని అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? మరి నువ్వెవరిని అనుసరిస్తావు? ఎవరిని అనుసరిస్తావండి? మీ తోడుకోళ్ళని అనుసరిస్తావు, మీ అత్తని అనుసరిస్తావు. ఎవరిని అనుసరిస్తావయ్య అంటే బుజ్జి రాజుగారు ఎట్ట ప్రవర్తిస్తే అటే నువ్వు రాజుగారిలాగా ప్రవర్తించు మాకు, నీ తోడుకోళ్ళలాగా ప్రవర్తించు మాకు. నీ ముందు దేవుడు ఒక దైవ సేవకుడిని ఉంచాడు. ఆయన ఎలా నడుస్తున్నాడో, ఏ మార్గంలో నడుస్తున్నాడో ఆ మార్గంలో నువ్వు నడవాలి. ఆమేన్. పౌలు అపోస్తలుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? మా ద్వారా నిన్ను వెంబడిస్తున్న వారిని మీరు అంగీకరించండి నాయన. ఆమేన్. ఎవరి ద్వారా? కాపరి ద్వారా. ఎవరి ద్వారా?
మరి మనం ఏం చేస్తాం? కాపరకు తెలియకుండా ఇంకొకరిని తీసుకొచ్చి ఇంటికాడ కూటాలు పెడతాం. ఏం పెడతాం చెప్పండి? ఈ మధ్య సత్రంపాడులో అదే జరుగుతుంది. దైవజనుడు ఒక దైవజనుడు ఇచ్చాడు. ఏం చేయాలి? సావైనా బ్రతికైనా ఆ దైవజనుడి వెనకమాలే ఉండాలి. ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకోవాలి. అవునా? మా అక్క మా బావగారు పాస్టర్ అయ్యాడు, మా అన్నగారు పాస్టర్ అయ్యాడు. అయితే ఎవరికి ఎక్కువ? నిన్ను అప్పచెప్పింది నాకు. ఎవరికి? నీ ఆత్మను అప్పచెప్పింది నాకు. దాని లెక్క అప్పచెప్పవలసింది నేను. అవునా కదా? నీకోసం రోజు ప్రార్థన చేసేవాడు ఆడ. నీకోసం తెల్లవారుజామున రోజు చేతులెత్తి ప్రార్థన చేసేది మీ క్షేమం కోసం ఆడ. మాట్లాడరా? మీ అన్నీ పాస్టర్ అని, మీ బావగారు పాస్టర్ అని దైవజనుడికి తెలియకుండా మళ్ళీ అయ్యగారు మళ్ళీ ఏమంటారో తెలుసా కొంతమంది? అయ్యగారు ఈరోజు మా ఇంటికాడ ప్రార్థన అండి. ఏంటండి? మా ఇంటికాడ ప్రార్థన అండి, ఫలానా అయ్యగారు వస్తాడు, ఆయనకు మెసేజ్ ఇవ్వండి. నువ్వెవడో చెప్పడానికి? నువ్వెవడో అంట? ఎవడో? సంఘ బాధ్యతలు మోయవలసింది ఎవరో? మాట్లాడాలి. కాపరి ఎవరని? కాపరి నీకు ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు సక్రమైన మార్గాలను వెళ్ళటానికి, నువ్వు దారి తప్పిపోకుండా వెళ్ళాలని, సమృద్ధి కలిగిన స్థలానికి వెళ్ళాలని, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించాలని, జీవ జలపు ఊట అయిన యేసయ్యను నువ్వు చేరాలని నీకు కాపరినిచ్చాడు. కానీ నువ్వు చేస్తున్నావా? కాపరిని వెంబడిస్తున్నావా? కాపరి వెంబడింపని గొర్రె ఏమవుద్దు తెలుసా? తప్పిపోద్ది. నేను ఒక మాట చెప్తా వినండి. తప్పిపోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. నన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళు పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. మళ్ళీ చేర్చుకుంటా. ఏం చేస్తా? వాళ్ళ కోసం ప్రయాసపడతా. కాపరి చేయవలసిన పని ఏంటో తెలుసా? గొర్రెని ఎత్తుకోవాలి. ఏం చేయాలి? వెతకాలి. అది గొర్రె కాబట్టి. కుమారుడైతే చెప్పండి, కుమారుడిని ఎతుకుతాడా? మాట్లాడరా? ఆడే తిరిగి రావాలి. తిరిగి వస్తే అప్పుడు వెళ్ళి మెడ మీద పడతాడు. ఎప్పుడు తిరిగి వస్తే బుద్ధి వస్తే అప్పుడు మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకుని ప్రశస్త వస్త్రాలు కట్టిపెట్టి ఏం చేస్తాడో తెలుసా? ఉంగరం పెట్టి చెప్పులు తొడిగి విందు చేస్తాడు. గొర్రె అంటే ఎతకాలి. దానికి జ్ఞానం లేదు. ఏం లేదు? జ్ఞానం లేదు దానికి. అదేదో మేత చూసింది ఎక్కడో. ఏ గొర్రె చెప్పు ఉంటుంది ఇక్కడ మేత బాగుందని. ఆ గొర్రెతో పాటు గిల్లు ఉంటుంది. ఇది ఇలాగ వెళ్ళిపోయినాయి గొర్రెలు. పనికిమాల పనులు చేయమోకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేనంట్లా? నాకు వినపడలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి ఏముండాలో తెలుసా? కాపరి ఉండాలి. కాపరి దావీదుని ఏం చేశాడో తెలుసా? కాపరిగా చేశాడు. ఆ దావీదు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రెండవది సంఘ కాపరి. ఎవరండి? సంఘ కాపరి. నీ జీవితానికి ఎవరు ఉండాలో తెలుసా? నిన్ను నడిపించడానికి ఎవరు ఉండాలో తెలుసా? ఒక కాపరి ఉండాలి. ఒక రోజున బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? చూడండి, రాజుల గ్రంథం నేను చెప్తాను వినండి. ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు. ఎవరు రాజు? ఇశ్రాయేలు రాజు.
ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి వెళతా అన్య ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలని 450 మందిని పోగు చేసుకున్నాడంట. ఎంతమందిని? అందరు చెప్పండి. 450 మంది. వీళ్ళందరూ ఎవరో? అబద్ధ ప్రవక్తలు. ఏ ప్రవక్తలు? రాజా, నువ్వు యుద్ధానికి వెళ్ళావు, నువ్వు గెలుస్తావు. ఏమని చెప్తున్నారు? యుద్ధానికి వెళ్ళు, నువ్వు గెలుస్తావని చెప్పారు. ఆ దేశంలో నిజమైన ప్రవక్త ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తని యోధారాజు పిలిపించాడు. ఎవరు పిలిపించారు? యోధారాజు పిలిపించి, అయ్యా, మేము ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, యుద్ధంలో జయమొందుతామా అని దేవుని దగ్గర విచారణ చేసి నాకు చెప్పయ్యా అని చెప్తే, ఆ ప్రవక్త ఏం చేశాడో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహటం లేకుండా చెప్పాడు. ఆమేన్. ఏం చెప్పాడో తెలుసా? అయ్యా, ప్రభు నాకు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల వలె చెదరిపోవటం నాకు చూపిస్తున్నాడయ్యా. యుద్ధానికి వెళ్ళటం అంతా మంచిది కాదు. నిన్ను బట్టి దేవుడు జయమెత్తాడు అంటే, ఈ రాజు, ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రవక్తని సెరసాల్లో పెట్టాడు. ఎక్కడ? సెరసాల్లో పెట్టి, నేను వచ్చే వరకరే ఒక రొట్టె మాత్రమే ఇవ్వండి. ఏమన్నాడు? ఒక రొట్టె, ఎక్కువే వద్దు, మితంగా ఆహారం పెట్టండి అని దైవజనుని తీసుకెళ్ళి సెరసాల్లో పెట్టాడు. ఆ యుద్ధానికి వెళ్ళాడు. ఒకడు గురు చూడకుండా బాణాన్ని వదిలాడట. అది నేరుగా వచ్చి ఇశ్రాయేల్ రాజు యొక్క వెన్నుపూసలో దిగిపోయింది. ఎక్కడ దిగిపోయింది? వెన్నుపూసలో దిగిపోయింది. రాజుగారు ఏమైపోయాడో తెలుసా? అక్కడికక్కడే చనిపోయాడు. యుద్ధానికే వెళ్ళాడు కానీ చనిపోయాడు. ఈ ప్రవక్త చెప్పాడు. 450 మంది ప్రవక్తలు ఏమని చెప్పారో తెలుసా? అబద్ధాలు చెప్పారు. ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పారు. ఈ రోజున అబద్ధ ప్రవక్తలు ఉన్నారు భూమి మీద, లేరన్లా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీ అడుగులకి మడుగులు కడతారు. నువ్వు చెప్పే దానికి ప్రతి దానికి అనుకూలంగా చెప్తారు బోధ. నువ్వు ఒకవేళ బాధపడతావేమో, నువ్వేది అన్నా ఒకవేళ మందిరం మానేస్తావేమో, నువ్వు లేకపోతే నీ హృదయం నొచ్చుకుంటుందేమో, ఇచ్చే దశం భాగం ఇవేమో, రావాల్సిన కానుక రాదేమో అని అనుకూలమైన బోధలు చెప్తారు. నేను అలా చెప్పను. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా, కుండ బద్దలు కొట్టినట్టుగా. ఆమె చెప్పండి. కుండ బద్దలు కొట్టినట్ల. నీ కీడు జరుగుతుందంటే కీడే చెప్తా, దేవుడు మేలు చేస్తున్నాడంటే మేలు చెప్తా. నోరు మూసుకొని ఉండన్నాడు అనుకో, ఏం మాట్లాడినా అయ్యా ప్రార్థన చేతనానమ్మా ప్రభు చెప్పండి, ఏం చెప్తాం? చెప్పండి, ప్రభువు చెప్పండి, ఏం చెప్తాం? కొంతమంది, దేవుడు మమ్మల్ని పంపించాడు, మీ ఇంట్లో చీకటి ఉంది. ఏముంది? ఆడి చీకటిగాడు కాబట్టి ఆడికి అంతా చీకటే కనపడద్ది. ఏం కనపడద్ది? చెప్పండి. అంత్యదినాల్లో బలహీనులైన వారిని ఇంటింట జల్లి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ భక్తిని చెడగొడతారట, వారి విశ్వాసాన్ని చెడగొడతారట. మీకు మాట చెప్పనా? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నువ్వు రక్షణ పొందితే, బాప్తిసం తీసుకుంటే ప్రభు నీలో జీవిస్తాడు. ఆమె చెప్పండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరికంటే? లోకంలో ఎవడున్నాడు? అపవాది ఉన్నాడు. అపవాది కంటే నీలో ఉన్నవాడు మరి గొప్పవాడు జయం పొందుతాడా? లోకంలో ఉన్నవాడు జయం పొందుతాడా? చెప్పండి.
నీలో యేసయ్య ఉన్నాడండి. యేసయ్య ఉంటే నీ ఇంటికి ఏదైనా అవుతుందా? ఏదైనా వచ్చిందంటే నేను ఒక మాట చెప్తా, ఆడికి చోటిచ్చావు. ఏమిచ్చావు? చోటిచ్చావు. బ్రదర్ రా మా ఇంట్లో ఉండు, తండ్రి రానా మా ఇంట్లో ఉండు, నీకు చాలా విశాలమైన ప్లేస్ ఉంది నా హృదయంలో, నీకు చాలా విశాలమైన, సాతానుగాడికి నీ హృదయంలో విశాలమైన ప్లేస్ కల్పించావు కాబట్టి నువ్వు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావు. పాపం చేయటానికి కారణం ఏంటో తెలుసా? వాడికి నువ్వు చోటిచ్చావు. చాలా కుటుంబాలు ఇవి తెలుసుకోరు. అసలు కారణం ఏంటి? శాతపాడు చేశాడు. ఎవడు చేశాడు? ఎవడు చేశాడు? నీ మీద అంత అసూయ ఎవరికే చెప్పండి? నీ లేవని నేనట్లా ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే నా ప్రభు గొప్పవాడు. వాటన్నిటికంటే ప్రభు నా ప్రభు గొప్పవాడు. నీ కాపరి గొప్పవాడండి. నీ కాపరి ఎలాంటి వాడో తెలుసా? నీ కొరకు గొర్రెల కోసం ప్రాణం పెట్టే మంచి కాపరి మన యేసయ్య. ఆమేన్. మన యేసయ్య ఉండగా, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉండగా మనకు విరోధి ఎవడో? మనమే యేసయ్య యొక్క కాపుదల్లో మనం ఉండం, యేసయ్య నడిపింపులో మనం ఉండం, యేసయ్య నడిపింపులో మనం ఉండం. ఈ రోజున సొంత నడిపింపు, సొంత ఆలోచనల ప్రకారం నడుస్తావు. నీ సొంత ఆలోచనలు నిన్నేం చేస్తాయో తెలుసా? చిరిపేవిగా ఉంటాయి. ఏం చేస్తాయి? చిరిపేవిగా ఉంటాయి. అదే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు. ఆయన నీ కాపరి అంటే నీ జీవితానికి లోటు ఉండదుగా, తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తావు. ఏ జీవితం? తృప్తి. ఆయన నీ కాపరిగా లేడు కాబట్టి నీకు లోటు. ఆయన నీకు కాపరిగా లేడు కాబట్టే లోటు నీ కుటుంబానికి. ఆయనే నీకు కాపరి అయితే ఆయన అంటాడు, దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమంటాడండి? చెప్పండి, ఒప్పుకోండి. ఒప్పుకున్న దానికి ఆయన ప్రధాన యాజకుడై ఉంటాడు. నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నీకు, నీ శత్రువులు ఎదుటే నీకు ఆయన విందుని ఏర్పాటు చేస్తాడు. అంత గొప్ప తండ్రి మన తండ్రి, అంత గొప్ప కాపరి మన కాపరి. ఆయన నడిపింపులో నీవు ఉండాలి. ఎవరి నడిపింపులో? ఆయన నడిపింపులో నీవు ఉంటే అప్పుడు తండ్రి అంటాడు ఇతరును, వీళ్ళు నాజీనులు ఏమంటాడు? కుమారుని యొక్క నడిపింపులో ఉంటే కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి అయిన యేసయ్య నడిపింపులో ఉంటే ఆయన ఏమంటాడో తెలుసా? వీరు నా జనులో, ఏమంటాడు? వీరు నా జనులో, వీరికి నేను దేవుడినై ఉంటాను. దేవుని నడిపింపులో లేకుండా, దైవజనుడి నడిపింపులో లేకుండా నీ సొంత ఆలోచనల ప్రకారం నడిస్తే నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు ఆయన. అయ్యా నేను రోజు మందిరానికి వచ్చేవాడిని, వచ్చుంటావు నాన్న. అయ్యా నేను రోజు పాటలు పాడేవాడిని. పాడేవు చెల్లి, నువ్వు కాదంట్లా పాడేవు, ఎవరో నువ్వు నాకు తెలియదు. ఈ రోజు నేను గమనించండి, మొదట దేవుని వాక్యానుసారంగా బ్రతకటం నేర్చుకోండి. 2, మీ జీవితాలను పరిశుద్ధపరచుకోండి, బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందండి. 3, దేవుని నడిపింపులో ఉండండి. ఎవరి నడిపింపులో? కాపరి నడిపింపులో మీరుండాలి. అప్పుడే ఆయన ఏమంటాడో తెలుసా? వీరు నా జనులు. దేవుని కాపుదల్లో నువ్వు లేకుండా, ఆయన కాపరిగా చేసుకోకుండా, ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడో తిరుగొస్తున్నావు. ఆయన నడిపింపులో నువ్వు ఉంట్లా. ఆయన ఇది నా గొర్రె అంటాడా? గొర్రెల కాపరి ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన గొర్రెలని అంటాడా? ఈ నా గొర్రెలు అంటాడా? చెప్పరా? మీరు ఎక్కడెక్కడో తిరిగి వస్తా ఉంటే నేను కూడా వీళ్ళు నా విశ్వాసాలని చెప్తానా?
చెప్పను అసలు, చెప్పను. మిమ్మల్ని గురించి సిగ్గుపడతా. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు, ఎట్లాంటి వాడు వీళ్ళు అనుకుంటా. నేనేటగా అనుకుంటున్నానంటే పరలోక తండ్రి ఏమనుకుంటాడు, ఆయన ఏమనుకుంటాడు. కాబట్టి మనం ఆయన నడిపింపులో మనం ఉందుగాక, మనకి ఒక కాపరి ఉండును గాక. కాపరి నడిపింపులో మనం ఉంటే ఆయన మనకి దేవుడై ఉంటాడు, మనం ఆయనకి జనులై. ఇంకొక మాట చెప్తా చూడండి ఆఖరిగా, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడునై ఉందును, వారికి నేను దేవుడునై ఉందును. ఆమేన్. ఇప్పుడు 19వ వచనం, వారు నా కట్టడలను విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండు ఇచ్చి వారికి ఏక మనసు కలుగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఆమేన్ చెప్పండి. ఎవరికి ఆయన దేవుడై ఉంటాడయ్యా అంటే, రాతి గుండెను తీసేసి, అంటే ఆయన కట్టలను గైకొని ఆయన విధులను అనుసరించి. అది మొదటి పాయింట్లో మనం చెప్పుకున్నాంగా. రెండోది, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు ఇచ్చి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఆమేన్. ఏ ఆత్మ? నూతన ఆత్మ. దేవుడు నీకు దేవుడుగా ఉండాలంటే, నీవు ఆయనకి జనులుగా నీవు ఉండాలి అంటే నీలో ఏముండాలయ్యా అంటే నూతన ఆత్మ నీకు అనుగ్రహించబడాలి. అదే పరిశుద్ధాత్మ. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు ఉండాలి. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు దేవుడు చెప్తాడు నిన్ను గురించి ఏమనో తెలుసా, ఈయన నా ప్రియమైన కుమారుడు. ఏంటి? ఈయన నా ప్రియమైన కుమార్తె, ఈమె నా ప్రియమైన. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకుని ఆయన ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి దిగి వచ్చి మాట్లాడిన మాట ఏంటో తెలుసా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఏమన్నాడని? ఈయన యందు నేను. అవును, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రభు నిన్ను బట్టి ఆనందించేవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా, నిన్ను తన యొక్క జనాంగంగా ఆయన అంగీకరించేవాడుగా ఉంటాడు. నీ దేవుడిగా ఆయన ఉండటానికి సంతోషించేవాడుగా ఉంటాడు. మరి దేవుని ఆత్మ ఉందా, దురాత్మ ఉందా? నీలో దేవుని ఆత్మ ఉందా, దురాత్మ ఉందా? అయ్యా, దురాత్మ కూడా ఉంటుందా? సౌలుని దేవుని ఆత్మ విడిచిపోయి వెళ్ళిపోయిన తర్వాత సౌలులోనికి ఏమొచ్చిందో తెలుసా? దురాత్మ. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మళ్ళీ దేవుని సన్నిధి నుంచి. ఎక్కడి నుంచి అండి? ఆ మాట ఆశ్చర్యకరంగా లేదా? దేవుని సన్నిధిలో నుంచి సౌలుని దురాత్మ నిలిచిందంట. వచ్చి దురాత్మతో నింపబడ్డాడట. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మేలు చేసిన వాళ్ళని పొడవాలని తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? మేలు చేసిన వాళ్ళని పొడవాలని తిరుగుతున్నాడు, కీడు చేయాలని చూస్తున్నాడు. దురాత్మ పట్టింది, తలనొప్పి వచ్చేస్తుంది అన్నాడు, పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. దేవుని ఆత్మ పొందుకున్న దావీదు వచ్చి ఏం వాయిస్తున్నాడు? సితార వాయిస్తూ ఉంటే దురాత్మ విడిచిపోయిందంట. ఈ రోజున నిన్ను కూడా దురాత్మ పట్టిందేమో, అటు ఇటు పరిగిలిట్టిస్తానికి దురాత్మ పట్టి ఉంటుంది నిన్న. ఏ ఆత్మ? దురాత్మ. దేవుని ఆత్మ కాదు. నిన్ను విడిచి వెళ్ళిపోయింది దేవుని ఆత్మ. ఏమేమి వచ్చిందో తెలుసా?
దురాత్మ. కానీ దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రభు అంటాడు, వీళ్ళు నా జనాంగం. ఆమేన్. వీళ్ళకి నేను దేవుడినై ఉంటా, వీళ్ళకి దేవుడినై ఉంటా. అందుకే పౌలు గారు అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు చూడండి. 8:14 ఆఖరిగా చదవండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అదే అధ్యాయంలో ఇంకో మాట చెప్తాడు. ఏంటో తెలుసా? చూడండి 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఏమంటున్నాడు? వాడు ఆయన వాడు కాడు. ఏమన్నాడండి? క్రీస్తు ఆత్మ ఆ వాడిలో లేకపోతే ఆడేమన్నాడు? వాడు ఆయన వాడు ఆయన వాడు కాదు. మనం అనుకుంటాం, భ్రమపడిపోతున్నాం. దేవుని ఆత్మ లేకుండా భ్రమపడిపోతున్నాం అండి. మందిరానికి వెళ్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, పరిచర్య చేస్తున్నాం కదా, మనం కానుకలు ఇచ్చేస్తున్నాం. ఇచ్చేతే ఇయ్యొచ్చు, దానివల్ల ఉపయోగం లేదా? ముందు నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు ముందు రక్షణ పొందాలి, నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి, నీకు ఒక కాపరి ఉండాలి, నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడితేనే అక్కడ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులని పిలువబడతారట. ఏమని పిలువబడతారు చెప్పండి? దేవుని కుమారులు. ఎవరు దేవుని కుమారులు? దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవుని కుమారులు. ఆత్మ, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా చెల్లెమ్మ, నా తమ్ముడు, నా తండ్రి, నా తల్లి, దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. ఆమేన్. మణులు ఇయ్యా, మాణిక్యాలు ఇయ్యా అని ప్రార్థన చేయటం కాదా, ఉద్యోగం ఇయ్యా, వ్యాపారం ఇయ్యా అని ప్రార్థన చేయటం కాదా. ఒక క్రైస్తవుడు ఏం కావాలని కోరుకోవాలో తెలుసా? దేవుని ఆత్మను పొందాలని కోరుకోవాలి. ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ, నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికిన రోజున అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నీకు ఐశ్వర్యం కావాలితే ఐశ్వర్యం, ఆరోగ్యం కావాలితే ఆరోగ్యం. మొదట దేవుని రాజ్యాన్ని ఎత్తుకో, దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేయి, అరులు సాచి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ప్రార్థన. నీ ప్రార్థన దేనికోసం అయ్యా అంటే ఆత్మ కోసం. దేనికోసం? ఆత్మ కోసం నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆయన కుమారుడిగా ఉంటావు. లేకపోతే ఆత్మ లేకపోతే ఆయన వాడవు కాదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, వారు నాకు జనులైనట్లుగా నేను వారికి దేవుడినై ఉందను. ఎవరికి? ఆత్మ నింపుదల కలిగిన వారికి. ఎవరికి? ఆత్మ నింపుదల. దేవుని ఆత్మ నింపుదల మనకు కావాలి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మన ఆశ, మన గురి, మన గమ్యం, మన గోల్ ఏమై ఉండాలి అంటే దేవుని ఆత్మతో నింపబడాలి. ఆమేన్ చెప్పండి. మరి మోకరిస్తారా? చేతులు ఎత్తారా? మోకరిస్తారా? చేతులు ఎత్తుతారా? ఎవ్వరు మౌనంగా ఉండదు.